హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ రైల్వే నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్‌తో పాటు ఇతర పోస్టులకైతే భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండా సెలక్షన్ జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. వితిన్ 10 డేస్‌లోనే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇందులో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్‌ని చెప్తాను. సో, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి అప్డేట్ అందిస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్‌లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. టూరిజం డిపార్ట్మెంట్‌లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ క్లర్క్ లెవెల్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి మీరు ఇంటర్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్‌లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నవరత్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం నోటిఫికేషన్ డేట్ కూడా మనం చూసుకోవచ్చు. 14th ఆగస్టు 2025 రోజైతే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అందరికీ కూడా ఇక్కడ అవకాశం అనేది ఇవ్వలేదు. కొన్ని స్టేట్స్ వారికి మాత్రమే ఇక్కడ అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి, అలాగే మిగతా ఇంకా 2, 3 స్టేట్స్ వారికి మాత్రమే ఇక్కడ అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ 18th రోజు మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే మనం లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 3 వరకు ఉంది. అంటే మనకు చాలా రోజులైతే లేదు. అందరూ కూడా త్వరగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఏ క్యాస్ట్ వారైనా కూడా మీకు ఎటువంటి అప్లికేషన్ అయితే ఫీ అయితే లేదని అయితే వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీరు ఏ క్యాస్ట్ సంబంధించిన వారైనా కూడా అందరూ కూడా ఫ్రీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనం సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. 10థ్‌లో మీకు మార్క్స్ ప్రకారం మెరిట్ లిస్ట్ అయితే తీస్తామని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు, ఇంటర్వ్యూ లేదు, అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఏమీ వాళ్ళైతే కండక్ట్ చేయడం లేదు. జస్ట్ మీకు 10థ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా వీళ్ళైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే చేసి జాబ్ కల్పిస్తామని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఫైనల్ వెరిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అయితే కల్పిస్తామని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు సేమ్ మార్క్స్ కలిగిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లయితే అందులో ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థులనైతే సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే మీకు జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే మీ జాబ్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో వాళ్ళైతే అప్‌లోడ్ చేస్తామని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. లేదంటే మీ మెయిల్‌కి సెండ్ చేస్తామని అయితే వీళ్ళైతే ఇక్కడ క్లియర్‌గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ నుంచి మనకు భర్తీ చేసినటువంటి పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ట్రేడ్స్ వారీగా వాళ్ళైతే పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్‌ది మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్‌కి సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మనకు అన్ని రకాల డిపార్ట్మెంట్స్‌లో దీనికి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి అని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్‌గా మనకు 7 వేకెన్సీస్ అయితే కంప్యూటర్ ఆపరేటర్‌కి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 10థ్‌తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్యూరేషన్ సంబంధించి ఏంటంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత 12 మంత్స్ అయితే మీకైతే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే మినిమమ్ 15 ఇయర్స్ టు మాక్సిమం 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ వైస్‌గా ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళైతే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 30 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ అభ్యర్థులు అందరూ కూడా 28 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ పీడబ్ల్యూడీ సంబంధించిన అభ్యర్థులు చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పోస్టింగ్ మనం చూసుకున్నట్లయితే కొన్ని స్టేట్స్ వారీగా వాళ్ళైతే పోస్టులైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ, అలాగే ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్‌లోనే వాళ్ళైతే పోస్టులనేది భర్తీ చేయడం జరిగింది. మిగతా స్టేట్స్‌కి పోస్టులైతే లేవు అనైతే వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సెకండ్ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్‌మెంట్ సంబంధించినటువంటి పోస్ట్ అయితే భర్తీ జరిగింది. ఇక్కడ క్యాటరింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్‌లో మనకి పోస్ట్ అనేది భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ విభాగంలో మీకు కామర్స్ సంబంధించినటువంటి
విభాగాల్లో డిగ్రీ కంప్లీట్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ సంబంధించిన పోస్ట్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా 12 మంత్స్ అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అలాగే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పేరోల్ సంబంధించినటువంటి పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు పోస్ట్ అనేది భర్తీ చేయడం జరిగింది. టోటల్‌గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్ట్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్‌ది మనం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. టోటల్‌గా మనకు 1 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన అభ్యర్థులు, డిగ్రీ కంప్లీట్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ జాబ్ మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇది కూడా హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో మనకు పోస్ట్ అనేది భర్తీ చేయడం జరిగింది. మనకు 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన అందరూ కూడా ఈ హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ సంబంధించినటువంటి పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీడియా కోఆర్డినేట్ సంబంధించినటువంటి పోస్ట్ మనం చూసుకున్నట్లయితే పీఆర్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళైతే పోస్ట్ అనేది భర్తీ చేయడం జరిగింది. టోటల్‌గా మనకు 1 వేకెన్సీస్ అయితే ఈ పోస్ట్‌కి సంబంధించి వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ మీడియా కోఆర్డినేట్ సంబంధించినటువంటి పోస్ట్‌కు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్ట్‌లు ఇవి వేటికి కూడా మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. అలాగే ఎటువంటి ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఏవీ లేకుండా మీకు ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్‌లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వీళ్ళైతే సెలెక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి, ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఏజ్ లిమిట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మార్చ్ 1, 2025 నాటికి మీకు మినిమమ్ 15 ఇయర్స్, మాక్సిమం 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ సంబంధించి ఓసీ వాళ్ళకైతే 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు సికింద్రాబాద్‌లో ఐఆర్‌సీటీసీ జోన్‌లలోనే మనకు పోస్ట్ అనేది కల్పించడం జరుగుతుంది కాబట్టి, మనం చక్కగా సికింద్రాబాద్‌లో మనం జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ఆపర్చునిటీని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇక్కడ మీకు వాళ్ళైతే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా మీకు స్టైఫండ్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5థ్ క్లాస్ నుంచి 9థ్ క్లాస్ అభ్యర్థులకి ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు 5,000 స్టైఫండ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్ టు 10థ్ వరకు మనం చూసుకున్నట్లయితే 6,000 స్టైఫండ్ అయితే కల్పించడం జరుగుతుంది. అలాగే అప్ టు 12థ్ క్లాస్ చదివిన అభ్యర్థులకైతే 7,000 వరకు స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నేషనల్ స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్ అంటే ఐటీఐ చేసిన అభ్యర్థులకు 7,700 వరకు ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిప్లొమా చేసిన అభ్యర్థులకు 7,000 వరకు స్టైఫండ్ అనేది ట్రైనింగ్ పీరియడ్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డిప్లొమా హోల్డర్స్ సంబంధించి స్ట్రీమ్స్‌లలో వాళ్ళకి కూడా 8,000 వరకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన, గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన అభ్యర్థులకి 9,000 వరకు మీకు ట్రైనింగ్ పీరియడ్‌లో స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేయాల్సి ఉంటుందని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఎటువంటి ఫీ కూడా వాళ్ళైతే ఎక్కడ కూడా వాళ్ళైతే అడగలేదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. మనకి అప్రెంటిస్ సంబంధించినటువంటి పోస్టులు ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు తెలుసు కదా! మీరు ఈ రైల్వే అప్రెంటిస్ చేయడం వల్ల ఏంటంటే మీకు రైల్వేలో సెపరేట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి సెపరేట్ వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే మీకు అప్రెంటిస్ చేసిన సర్టిఫికేట్ ఉంటే మీకు వెయిటేజ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు మిగతా వారితో కంపేర్ చేసుకుంటే మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. మనకి ఎటువంటి ఫీ కూడా లేదు. వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నుంచి ఐఆర్‌సీటీసీ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది భర్తీ చేయడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వాళ్ళకి అందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. అలాగే మీకు డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ సంబంధించి లింక్ అలాగే అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలపండి. డౌట్స్ క్లియర్ చేస్తాను. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకి మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి.